ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అయ్యో సార్, నాన్న నాన్న శక్తి శక్తి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నమస్తే సార్, ఎన్ని కాపీలు? 2 కాఫీ, చక్కెర కొంచెం ఎక్కువ వేయాలి. 7 కాపీస్. మీరు రండి సార్, ఈ ఏరియాలో మా స్టూడియోనే పెద్దది సార్. కూర్చోండి సార్. ఏట్రా, ఎంతకీ కెమెరాలో ఫిల్మ్ ఉందంటావా? ఊరుకోవా, ఊరికే నస పెడతాను సార్. ఒక్క నిమిషం. ఎరా, వాన పట్టలేదు, గొడుగు తీస్తావేట్రా? తల తినకయ్యా సార్. ఒక్క నిమిషం. ఆడదానివని చూస్తున్నాను, లేకపోతే నీ గతి ఏమయ్యదు. వదలవే, నీకే చెప్పేది, వదలు, వదలమంటుంటే. నీ మొగుడు మాతో మమ్మల్ని పట్టుకుంటే చూస్తూ ఊరుకోవాలా? ఏంటే కొన్నాడైనా వద్దు, లేకపోతే నీ మొగుడికి పట్టుకుంటే నీకు పడుతుంది. వెళ్ళిపో, లేకపోతే నా చేతిలో చస్తావు. సార్, మనకెందుకండి ఈ గొడవలు? రండి వెళ్దాం. గొడవ చేర్చడానికే గవర్నమెంట్ మనకు జీతాలు ఇచ్చేది. వినండి సార్, వాళ్ళు పెద్ద గోండాలు సార్. సార్ బుద్ధి సార్. ఏంటి వినండి సార్. ఇక్కడ నిన్నెవరు కాపాడాలి? జనార్దన్, మనకు ముఖ్యమైన పని ఉంది. రండి వెళ్దాం. వదలండి సార్, వదలండి. వెళ్ళకండి. జనార్దన్, రండి. వదిలేస్తానే. రేయ్, పోరా. బుద్ధి లేదు, ఆడదాన్ని కొడుతున్నావు. ఏమైందమ్మా? రాయ్, ఎవరి మీద చెయ్యేశావు? చెయ్యి తీరా. ఆ పాల్ పోలీసు అడివి నా మీద చేయడానికి ఎంత ధైర్యం నీకు? జనార్దన్, వద్దు. పోలీసులు అంటే అంతలోకు పోలీసు కావాలంటే చూపిస్తాను. రౌడీజం చేస్తాను. జనార్దన్ మొక్కేస్తాను. ఎంత ధైర్యం ఉంటే పోలీసు వాడి మీద చేయి చేసుకుంటాం. జనార్దన్, చెప్పేది మీకే, వదిలేయండి. ఏం చేస్తావు ఈ కుక్కను? సార్, సార్, ఏమీ కాలేదు కదా? అయ్యో కొండారెడ్డి, అతను ఊరికి కొత్త, నీ గురించి తెలీదు. అతను రేయ్, ఎక్కడికి వెళ్ళాడ్రా? టైం అవుతోంది. నిజంగా కాఫీకి వెళ్ళాడేమో. కొండారెడ్డి, ప్లీజ్ సార్, నా మాట విను. సార్, కొండారెడ్డి,
నాన్న నాన్న శక్తి 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 నువ్వు వెళ్ళిపో శక్తి నువ్వు వెళ్ళిపో రాయ్! రాయ్! శక్తి వద్దు వదలు నాన్న! శక్తి నువ్వు వెళ్ళిపో వద్దు వద్దు శక్తి వదలు! వద్దు శక్తి వద్దు శక్తి వద్దు శక్తి వద్దురా నా మాట విను. వద్దు శక్తి చెప్పండి వద్దు వచ్చేయి శక్తి వద్దు మా మాట విను. వద్దు నా మాట విను శక్తి శక్తి వద్దు వద్దు నా మాట విను శక్తి శక్తి వద్దు శక్తి వద్దు శక్తి వద్దు శక్తి వద్దు శక్తి వద్దు ఎలాగైనా మాట విను శక్తి ఆపండి శక్తి 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 వద్దు శక్తి వదిలే వద్దు శక్తి కొండగాడు చచ్చిపోయినాడు కొండగాడు చచ్చిపోయినాడు కొండగాడు చచ్చిపోయినాడు ఇంకా చూస్తారేంద్రా ఎత్తుకుంటాను అందరూ ఎక్కడయ్యా? ఎస్ సార్ కొండారెడ్డి హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నాడు. తెలుసు సార్. వాడికి ఏమైనా అయిందనుకో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అందరూ అలర్ట్ గా ఉండాలి. ఓకే సార్. ఓకే ఉరేసుకొని చావండ్రా
ఏం బిగుతున్నారా మీరు? అది కాదన్నా. నోరు మీరా. మన కొండన్న మీద చేసి వాడు మార్కెట్ లో హీరో అయ్యాడు. వాణ్ణి నరకాలి, నరకాలి, ముక్కలు ముక్కలుగా నరకాలి. కొండన్న కళ్ళు తెరిచేలోగా వాడి శవం నా కళ్ళ ముందుండాలి. అక్కడికి రాలేదా? ఊరికే ఎక్కడికి చేశాను. వెళ్ళుంటాడు నానమ్మ? ఏం లేదు. ఏం కాదులే, అక్కడికి వెళ్ళలేదట. మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎక్కడికి వెళ్ళడు, వస్తాడులే, కంగారు పడకు. మావయ్య, పోలీస్ జీప్ వచ్చింది. సార్, శక్తి ఇంకా రాలేదు. వాడు రాగానే నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను. నోనో, నేను అందుకు రాలేదు. మా అబ్బాయి తప్పు చేసేవాడు కాదు సార్, చాలా మంచివాడు. వాడిని క్షమించి వదిలేండి సార్. రాజేశ్వరి వాడి మీద ప్రేమతో ఇలా మాట్లాడుతుంది సార్. జనార్దన్, అందులో తప్పేం లేదు. ఒక అమ్మగా ఆవిడ ఎమోషన్ చాలా కరెక్ట్. చూడమ్మా, మీ అబ్బాయి చాలా మంచివాడు. అతనికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీరంతా లోపలికి వెళ్ళండి, ప్లీజ్ ప్లీజ్, లోపలికి వెళ్ళండి. నేను కొంచెం ఆయనతో మాట్లాడాలి. రండి. అమ్మా ఏడవద్దమ్మా. చూడండి మిస్టర్ జనార్దన్, జరిగిన ఎన్నో విషయాలను మనం జరగలేదని చెప్పాం. అలాగే జరగని ఎన్నో విషయాలను మనకు తెలిసి జరిగాయని చెప్పాం. జీవితంలో ఫస్ట్ టైం ఒక మంచి పని కోసం అబద్ధం చెబుదాం. కొండారెడ్డిని కొట్టింది మీ అబ్బాయి కాదు సార్. అవును, వేరే ఎవరో కొట్టారు. అలాగే కేసు ఫైల్ చేయమని చెప్పాను. తప్పు సార్. ఇందులో తప్పే ఉంది. తను ఎవరిని కొట్టాడు? ఈ ఊరంతా చావాలనుకునే ఒక నీచుని కొట్టాడు. ఇదే కొండాగాన్ని 6 నెలల తర్వాత కొట్టుంటే శక్తికి అవార్డు గాని రివార్డు గాని ఇచ్చుండేవాళ్ళు. కొంచెం ఆలోచించండి. మీ శక్తి మన డిపార్ట్మెంట్కు కావాలి. సార్, కొండాగాన్ని కొట్టిన తర్వాత శక్తి తిన్నగా నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు తను నా కస్టడీలోనే ఉన్నాడు. ఓకే, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. సార్, హ్మ్. నేను మా అబ్బాయిని చూడాలి. తొందరపడకండి. ఆ కొండాగడి మనుషులు బయటే ఉన్నారు. వాళ్ళ వల్ల మీ అబ్బాయి ప్రాణాలకి ఏ టైంలోనైనా ప్రమాదం కలగచ్చు. ఈ కేసుకు ముఖ్యంగా కొండా స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. ఎస్ సార్. ఏంట్రా వీడు లాకప్లో వేయకుండా రిలీజ్ చేయకుండా అలా ఉంచేశాడేంటా అని చూస్తున్నావా? నువ్వెవరిని కొట్టావో తెలుసా? కొండారెడ్డిని. ఎవరికైనా వాణ్ణి ఎదిరించాలనే ఆలోచన వస్తేనే చాలు, వెంటనే వాణ్ణి నరికేస్తాడు. అలాంటోండి కొట్టావు. వాడు బతికాడంటే నీ కుటుంబాన్ని లేపేస్తాడు. అది జరగకూడదు అంటే నువ్వు డిపార్ట్మెంట్ లో ఏంటి ఆ గొడవ? సార్, తాగి పోలీస్ స్టేషన్ మీదే రాళ్ళేస్తున్నాడు సార్ వీడు. రౌడీ షీటల్ని బడాబాబుల్ని వదిలేండి. పేకాటగాళ్ళని తాగుబోతాడని తీసుకొచ్చి కొట్టండి. వదిలేండి వాళ్ళని. ఏనొకడు సంతకం తీసి వదిలేండి వాడిని. మళ్ళీ చుట్టుపక్కల కనిపించావు నా చంపేస్తా. సర్వీస్ లో నాకు ఛాలెంజింగ్ గా నిలిచింది ఆ కొండగడొక్కడే. అలాంటి వాడిని ఏంట్రా ఢీకొన్నావు. పోరా. నాకు చాలా గర్వంగా ఉంది. సార్, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. కొండారెడ్డికి స్పృహ వచ్చిందట. అన్నా, నేను హరిని. శక్తి స్టేషన్ లో ఉన్నాడు. అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. రాత్రికి వేసేద్దాం అన్నా. ఏంటన్నా లోపలికెళ్ళి ఏసీ కూడా చూస్తున్నా? కాసేపట్లో పవర్ కట్ అవుతుంది. వస్తాను. రేయ్, రండ్రా. రేయ్, రండ్రా. అన్ని రూమ్లు వెతకండి. రేయ్, వెతకండ్రా. వాడు ఎక్కడున్నాడో వెతకండి. వెతకండ్రా. కరెంట్ ఎలా వచ్చిందా? ఏయ్, ఇన్స్పెక్టర్. అలా చూస్తావేంట్రా? ఏయ్, వద్దురా. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకో. పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తారా? ఇదే మీ మీద కేసు. ఆ రోజే నిన్ను వేసేయాల్సింది. చూస్తారా? మమ్మల్ని లోపలే. లాక్కురండి రావండి. నాకు తెలుసురా, వీణొక్కడిని వదిలేస్తే మీరందరూ దొరుకుతారని. ఒక్కడిని వదలకుండా తీసుకొస్తాడని నేను ఊహించలేదురా.
యు స్కౌండ్రల్స్. తెలుగు